ప్రైజ్ లార్డ్. సత్యాన్వేషకులందరికీ మరొకసారి శుభం తెలియజేస్తున్నారు. ఎందుకు సత్యాన్వేషకులు అంటున్నానంటే, నిజంగా సత్యాన్ని అన్వేషించి ఈ యొక్క స్టడీలో మీరు జాయిన్ అవుతున్నారు. చాలా విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. కోర్స్ మీరు చాలా మందికి సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉండొచ్చు. కొంతమంది నా పాత స్టూడెంట్స్కి, నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇప్పటికీ కొన్ని బేసిక్స్ పడి ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఈ సబ్జెక్ట్ చాలా కొత్తది. అండ్ ఈ యొక్క రైట్ డివిజన్ మనం తెలుసుకుంటేనే చాలా విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. సో లేఖనాలు అర్థం అవ్వాలి అంటే మనము మొదటి క్లాస్లో మనం నేర్చుకున్నట్లుగా దేవుని యొక్క ఏర్పాటు కాలాలు తెలుసుకోవాలి. దీన్నే డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ అంటారు. అంటే ఆయా కాలంలో దేవుడు ఆయా ప్రజల్ని ఏ విధంగా వ్యవహరించారు, ఆ టైంలో ఉన్నటువంటి డాక్టర్ని ఏంటి, ఎందుకంటే కాలాన్ని బట్టి కొన్ని మారుతూ వస్తూ ఉంటాయి. ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ తెలియకుండా లేఖనాలన్నీ కూడా కలిపి మనకు ఆపాదించుకున్నట్లయితే చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో ఈ యొక్క డివిజన్ అనేది చాలా చాలా ముఖ్యం. ప్రతి క్రైస్తవుడు కూడా దీన్ని తెలుసుకోవాలి. అయితే ఇక డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ని ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. పౌలు చెప్పినట్లుగా మరి ఎఫెసీ 2వ అధ్యాయంలో పౌలు 3 కాలాల గురించి ప్రస్తావిస్తున్నాడు. మునుపటి కాలం అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు, అలాగే రాబోవు యుగంలో అంటున్నాడు. అంటే మొదటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రివ్యూ చేసి ఈరోజు క్లాస్ని మనము కొనసాగిద్దాం. ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చిండొచ్చు. సో కొత్తగా వచ్చి ఎవరైతే జాయిన్ అయ్యారో దయచేసి ఆ మునుపటి క్లాస్ మీరు వాచ్ చేయాల్సింది మనం చేస్తూ ఉన్నారు. అయితే మునుపటి క్లాస్లో కూడా ఇంకొన్ని విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫౌండేషన్ వేసి ఈరోజు క్లాస్ని మనం కొనసాగిద్దాం. సో ఇలాగ 3 కాలాలుగా డివైడ్ చేయబడ్డాయి. అందులో మనము ఈ మునుపటువంటి కాలాన్ని మనము మొదటి క్లాస్లో కులంకుషంగా మనము నేర్చుకున్నాం. సో టైం పాస్లో మనం ఏం నేర్చుకున్నాము? ఆది కాండము నుంచి అపోస్తుల కార్యము 7వ అధ్యాయం వరకు కూడా ఈ మధ్య గోడ అనేది ఉన్నట్టుగా మనం చూసాం. సో ఏంటి మధ్య గోడ అంటే యూదుల్ని యూదేతరుల్ని వేరు చేసేటువంటి సున్నతి అటువంటి గోడ. చాలా మంది దీన్ని దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి పాపలను అనుకుంటుంటారు. ఇది కాదండి. మనుషులు అంటే యూదుల్ని యూదేతరుల్ని వేరు చేసేటువంటి గోడ ఈ మధ్య గోడ. ఈ మధ్య గోడ ఉన్నంత వరకు ఎక్కడైతే మీకు ఈ మధ్య గోడ కనపడుతుందో, ఎక్కడైతే లేఖనంలో మీకు ఈ భేదము యూదులు యూదేతరులటువంటి భేదం మీకు కనిపిస్తుందో అక్కడ సంఘము ఉండడానికి అవకాశము లేదు. సో ఈ మలాకి గ్రంథము వరకు కూడా ఈ మధ్య గోడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా దేవుడు ఎవరిని డీల్ చేస్తున్నాడు అంటే కేవలము యూదులు మాత్రమే డీల్ చేస్తున్నాడు. యూదా జాతి వారిని, ఇజ్రాయెల్ ప్రజల్ని డీల్ చేస్తున్నారు. సో ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంతా ఏంటి అంటే దాన్ని జూవిష్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఒక థీమ్ ఏంటి అంటే రాజ్యము. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా మనము ఒక మాట చెప్పాలి అంటే అది రాజ్యమును కేంద్రముగా చేసుకొని సాగి వెళ్ళేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే యూదులకు దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు లాంటి వారికి ఏంటంటే మరి ఒక వారసుడు వస్తాడు, అతడు రాజ్యపాలన చేస్తాడు, అతని పాలనలో అనేక రాజ్యాలన్నీ పడద్రోయబడతాయి, ఆయన సింహాసనము నిరంతరముగా ఉంటుందని దేవుడు దావీదు కూడా వాగ్దానం చేస్తారు, ఇతర భక్తులకి వాగ్దానం చేస్తున్నాడు. ఇదే వాగ్దానము మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా చాలా స్పష్టంగా దేవుడు వాగ్దానం చేశాడు. వీరికి ఏమని? ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగల వరకు నిలుచును. సో కింగ్డమ్ని కేంద్రంగా చేసుకొని ఇక ప్రోగ్రామ్ అనేది ముందుకు సాగుతుంది. అప్పటికే యూదులు చాలా మంది అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క యూదా జాతి మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మాత్రమే స్వతంత్రముగా ఉన్నప్పటికీ ఆ తర్వాత త్వరగా వీళ్ళు చెరలోకి వెళ్ళిపోవడము, ఇతర రాజ్యాలు వీళ్ళు ఏలం ప్రారంభించాయి. అయితే మాకెప్పుడు రాజ్యం వస్తుందా, మరి మెస్సయ్య ఎప్పుడు వస్తాడా, రాజ్య స్థాపన చేస్తాడా, రాజ్యం ఎప్పుడు ఇస్తాడా అని ఒక ఆశతో మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రజలందరూ కూడా ఎదురు చూసేవారు. ఇక్కడ మీకు ఒక మ్యాటర్ రాస్తాను, ఏమంటే కింగ్డమ్ ప్రామిస్డ్. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతటికీ మనం ఒక పేరు పెట్టచ్చు, కింగ్డమ్ ప్రామిస్డ్. అంటే వారికి రాజ్యం అనేది వాగ్దానము చేయబడినది. మరి రెండవ చూసినట్లయితే న్యూ టెస్ట్మెంట్లో గాస్పెల్స్ని అంటే సువార్తను చూసినట్లయితే సువార్తలో కూడా మనకి ఓల్డ్ టెస్ట్మెంటే కంటిన్యూ అవుతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్ మధ్యలో అక్కడ
కొత్త నిబంధన వంటి ఒక పేపర్ మనకు కనిపిస్తుంది, కానీ ఏది మనకు కొత్తగా కనిపించదు. 4 సువార్తలు కూడా ఇంకా ఆలయమే కనపడుతుంది. 4 సువార్తలు కూడా ఇంకా బలులే కనపడుతున్నాయి, యాజకుడే కనపడుతున్నాడు. సో పెద్ద వ్యత్యాసం ఏం లేదు ఓల్డ్ టెస్టమెంట్ కి గాస్పెల్స్ కి కూడా. మరి ఈ 4 సువార్తల్లో ఏంటంటే మరి యేసు ప్రభువారు రాజ్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. సో అందుకే ఇక్కడ కింగ్డమ్ ఆఫర్డ్ అని ఇక్కడ ఒక మ్యాటర్ రాశారు, కింగ్డమ్ ఆఫర్. సో యూదులకు రాజుగా యేసు పుట్టాడు, రాజ్యం ఇవ్వడానికి యేసు లోకానికి రావడం జరిగింది. అయితే రాజ్యం ఇవ్వాలి అంటే ప్రజలు మారు మనసు పొందాలి, రాజ్యములోకి వాళ్ళు రావాలి అంటే, రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వబడాలి అంటే ప్రజల్లో చేంజ్ రావాలి. అందుకే బాప్తిస్మ యోహాను కూడా ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించాడు. అలాగే యేసు ప్రభువారు కూడా ఆయన మెసేజ్ ఏంటి అంటే పరలోక రాజ్యము సమీపించున్నది. ఇక్కడ పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోకానికి వెళ్తే అక్కడ మనకు ఇవ్వబడే రాజ్యం కాదు, దేవుడు భూమి మీద ఉన్నటువంటి రాజ్యము, దాన్నే 1000 ఏళ్ల పాలన. సో మిలీనియం రూల్ అన్నా ఒకటే, మరి యేసయ్య 1000 ఏళ్ల పాలన ఒకటే, పరలోక రాజ్యము అన్న ఒకటే. ఎందుకంటే పరలోకం ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని. సో పరలోక రాజ్యము ఈ పదము మత్తయి ఎక్కువగా వాడుతూ ఉంటాడు, మత్తయి. సో చూడండి, ఇక్కడ అప్పటికే సంఘము ఇక్కడ ఎత్తబడుతుంది, చర్చ్ ర్యాప్చర్ జరుగుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల గుండా యూదులు శ్రమ గుండా వెళ్తూ ఉంటారు. శ్రమల గుండా వెళ్ళి 7 శ్రమల తర్వాత అప్పుడు 1000 ఏళ్ల స్థాపనకై ప్రభు తిరిగి వస్తాయి. సో ఈ 1000 ఏళ్ల పాలనా కాలమే పరలోక రాజ్యము. ఈ రాజ్యం గురించి ఉపమానమే మత్తయి సువార్తలో మత్తయి ఉపమానముగా బోధిస్తుంటాడు. సో మాథ్యూ చాప్టర్లో ఉన్నటువంటి, మాథ్యూ గాస్పెల్లో ఉన్నటువంటి పారబుల్స్ అన్ని కూడా దేనికి సంబంధించినవి అంటే ఇదిగో ఈ రాజ్యానికి సంబంధించినటువంటి పారబుల్స్. అర్థమవుతుందా? అంటే మనం పరలోకానికి వెళ్ళడానికి సంబంధించినటువంటి పారబుల్స్ కాదు. అఫ్ కోర్స్ మన స్పిరిచువల్ గా మనం కొన్ని వాటిని అన్వయించుకోవడం అది వేరే విషయం, కానీ బట్ డాక్ట్రినల్ గా చెప్పాలంటే ఈ మత్తయి సువార్త చెప్పేటువంటి ఈ పారబుల్స్ పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలన్నీ కూడా ఇదిగో ఈ 1000 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి ఉపమానాలు. యేసు ప్రభువు తన శిష్యులు కూడా పంపిస్తూ అదే మెసేజ్ ని కంటిన్యూ చేస్తున్నాడు, రైట్? సో సువార్తలు అంతట్లో కూడా మరి వారికి రాజ్యము ఆఫర్ చేయడానికి ప్రభు వచ్చాడు, శిష్యులు కూడా అదే ప్రసంగం చేశారు, ప్రకటించారు. కానీ ప్రజలు ఆ రాజుని అంగీకరించారా అని అంటే వారు అంగీకరించలేకపోయారు. మరి ఫలితంగా యేసు ప్రభుని అప్పగించేస్తున్నారు, మాకు వద్దు అని. యేసు ప్రభువారు పిలాతు ఎదుట నిలబడిన తర్వాత పిలాతు అంటున్నాడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అంటే ఒక అన్యుడైన పిలాతు గుర్తిస్తున్నాడు యేసు రాజు అని. కానీ యూదులు తాము మాత్రము యేసుని రాజుగా గుర్తించట్లేదు. అప్పుడు పిలాతు అంటాడు, మీ రాజుని నేను సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు ఏమన్నా తెలుసా? కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. అంటే రాజ్యం ఇవ్వడానికి వచ్చినటువంటి రాజుని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎంత బాధాకరమో చూడండి. సో క్రిస్మస్ టైంలో మనం ఎక్కువగా ఈ పాట వింటుంటాం కదా, ఏమని? జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ ఈస్ కమ్, లెట్ ఎర్త్ రిసీవ్ హర్ కింగ్ అని ఎక్కువగా క్రిస్మస్ టైంలో పాడుతూ ఉంటాం. కానీ నిజంగా మరి భూమి, ఈ ప్రపంచం యేసుని రాజుగా అంగీకరించిందా అంటే అంగీకరించలే. మనం పాట పాడుతున్నాం కానీ వాస్తవంగా సో ప్రజలు యేసును అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, అందరి వద్దకు తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఓకే, హిస్ ఓన్ పీపుల్ రిజెక్టెడ్ హిమ్. సో రాజ్యాన్ని వాళ్ళు త్రోసేశారు. యేసు ప్రభువుని సిలువ వేస్తారు. సిలువ వేసిన తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత మరి వారికి తిరిగి 1 year ఎక్స్టెన్షన్, అంటే వారికి మరొక సంవత్సరము టైం అనేది దేవుడు ఇవ్వడం జరిగింది. ఎలాగంటే లూకా సువార్త 13వ అధ్యాయం 6-9లో ఉన్నటువంటి ఉపమానాన్ని మనం ఆల్రెడీగా మొదటి క్లాస్లో కవర్ చేసాం. ఓకే, సో డీటెయిల్గా వెళ్తే టైం సరిపోదు, జస్ట్ సంక్షిప్తంగా నేను చెప్పి ముందు సాగిపోతాను. అక్కడ ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని అక్కడ మనకు ఆ మాట కనపడుతుంది. అంటే 3 ఏళ్ళ నుంచి పనిచేసినా కూడా ఎలాంటి ఫలము రాకపోవడం వల్ల మన తండ్రి నరికేద్దాం అనుకుంటే తోటమాల అంటాడు 1 year టైం ఇవ్వండి అంటాడు. ఆ 1 year టైమే అపోస్తల కార్యము మొదటి 7 అధ్యాయాలు. సో మొదటి 7 అధ్యాయాలు ఏంటంటే అది యూదులకు మరొకసారి దేవుడు ఇచ్చేటువంటి 1 year ఎక్స్టెన్షన్ టైం. ఆ టైంలో అయినా సరే వాళ్ళు ప్రభు వైపు తిరగగలిగితే
రాజ్య స్థాపన సాధ్యమవుతుంది అనడానికి 1 year టైం అనేది ఇవ్వడం జరిగింది. ఆ మొదటి 7 అధ్యాయంలో కూడా మరి యేసుప్రభు శిష్యులు యూదులకు మాత్రమే పరిచర్య చేశాడు, అన్యులకు ఇంకా సువార్త వెళ్ళలేదు అన్న విషయము మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ పేతురు కూడా మరి కొన్నేళ్ళకి వాక్య పరిచర్య చేశారు, కొన్నేళ్ళకు రక్షించబడ్డారు. అయితే కొన్నేళ్ళకి కూడా రక్షించబడ్డాడు, అన్యుడే కదా రక్షించబడ్డాడు అని దాని అర్థం ఏమంటే గుర్తుంచుకోండి, ఒకడు ఈ నిబంధనలకు రావాలి అంటే సున్నతి పొందాలి, బాప్తిజం తీసుకోవాలి. వాళ్ళ ప్రోగ్రాం ప్రకారంగా అది చేస్తేనే కానీ ఇటుపక్క రాలేరు. సో అక్కడ కొన్నేళ్ళు కూడా ప్రకటించబడింది ఏమంటే కింగ్డమ్ ప్రోగ్రామే ప్రకటించబడింది. ఓకే, అయితే ఆ 7వ అధ్యాయంలో కూడా వాళ్ళు మాట వినకపోతే 7వ అధ్యాయంలో ఏమైంది? యూదులు పతనమయ్యారు, రాజ్యం ఆగిపోయింది, యూదులు పతనమయ్యారు. సో 1 year టైం అయిపోగానే ఇక ప్రోగ్రాం అనేది ఆగిపోయింది. అయితే ఒక డౌట్ రావచ్చు, ఏమనంటే ఇజ్రాయిల్ పడిపోయింది అపోస్తకారం 7వ అధ్యాయంలోని మీరు ఎలా చెప్పగలుగుతారు అని. చాలా మంచి ప్రశ్న ఇది. నిజమే, ఇజ్రాయేలు 7వ అధ్యాయంలో ఎలాగ అంటే పడిపోయారు ఎలా చెప్పగలుగుతాం? అంటే అది మానవ ఊహతో అలాగ చెప్పిందా, లేదా ఎవరో అలా అన్నారని చెప్పేసి అలాగ మనము నమ్మేయాలా? దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయి అంటే ఎస్, చాలా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే అన్నీ ఒక వీడియో చెప్పడం సాధ్యపడదు. సో సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి అంటే ప్రతి క్లాస్లో కూడా మీరు కన్సిస్టెన్సీగా ఫాలో అవుతే దేవుని ప్రత్యక్షత, దేవుని సంకల్పం అంతయు కూడా మరి ఒక్కొక్క క్లాస్లో కొంచెం కొంచెముగా వివరించబడుతుంది. గాడ్ హోల్ కౌన్సిల్ అనేది ఒక క్లాస్లో అర్థమయ్యేది కాదు. కాబట్టి ఒక క్లాస్ విని 2వ క్లాస్ మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడు 4వ క్లాస్కి వచ్చి అప్పుడు వింటే కాన్సెప్ట్ మీకు పూర్తిగా అర్థం కాదు. సో సాధ్యమంతరకు మిస్ కాకండి. ఇన్ కేసు ఏదన్నా అత్యవసరం ఉంటే మరి రికార్డింగ్ అయినా సరే మీరు కంప్లీట్ చేస్తేనే కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ కూడా నేను మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వెళ్తుంటే టైం అంతా కూడా అక్కడే మనకి వేస్ట్ అయిపోతుంది. రైట్. సో 7వ అధ్యాయంలో ఇజ్రాయెల్ పడిపోయారని ఎలా తెలుసుకోవచ్చు అని అంటే ఒకసారి 7వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేద్దాం. 7వ అధ్యాయంలో అక్కడ స్టెఫెను మరి చివరిసారిగా అంటే మరణించే కంటే ముందుగా వాళ్ళకి చివరిసారిగా వాళ్ళని గద్దిస్తూ అధ్యాయం అంతా పొడవాటి ప్రసంగం చేస్తారు. అయితే 51వ వచనంలో స్టెఫెన్ అంటాడు, ముష్కరులారా, హృదయమును చెవులు దేవుని వాక్యమునకు లోపరచని వాళ్ళారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. సో పరిశుద్ధాత్మ విషయమై సువార్తలు యేసుప్రభువు వారు చాలా సున్నితంగా హెచ్చరించారు. ఆయన దూషించకూడదు, ఎదిరించదండి. మరి ఎదిరిస్తే కలిగేటువంటి కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయో ప్రభు ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే వీళ్ళు మళ్ళా పరిశుద్ధాత్మను ఎదిరించారు. సో ఇది భయంకరమైనటువంటి పాపం. సో అందుకే జడ్జ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఎలా తెలుస్తుంది అంటే ఇదే అపోస్తకారం 7వ అధ్యాయంలో ఇంకాస్త మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ మనము ఒక మాట గమనిస్తాం, ఏంటంటే యేసు ప్రభువారు నిలబడుట. ఓకే, సో ఇప్పుడు ప్రభువారు ఏం చేస్తున్నారు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కానీ 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. సో యేసు ప్రభువారు నిలబడితే ఏమవుతుంది? ఎన్నోసార్లు చదివి ఉంటాం యేసు ప్రభు నిలబడ్డాడు అని. అంటే కూర్చోవడము ఒక అర్థాన్ని ఇస్తుంది, నిలబడ్డాడు అంటే అది కూడా ఒక అర్థాన్ని ఇస్తుంది. సో యేసు ప్రభువారు నిలబడినట్టుగా మీరు 55వ వచనంలో చూసినట్లయితే యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నాడు. అప్పటివరకు కూర్చున్నటువంటి ప్రభువు నిలబడ్డాడు. 56వ వచనంలో స్టెఫెను అదే అంటాడు, నేను మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండట నేను చూస్తున్నాను. ఈ మాట అనగానే 57వ వచనంలో వారు పెద్ద కేకలు వేశారు, చెవులు మూసుకున్నారు. ఎందుకు అంటే యేసు నిలబడ్డాడు అనగానే యూదులకి ఏదో అర్థమైంది. ఎందుకంటే యూదులకు తెలుసు దేవుడు లేస్తే అది తీర్పు అని, యేసు లేస్తే అది ఉగ్రత అని ప్రతి యూదుడికి ఈజీగా అర్థమైంది. అంటే యేసు నిలబడుట తీర్పు అనడానికి మనకి వేరే లేఖన ఆధారాలు ఉన్నాయా అంటే ఎస్, కొన్ని లేఖన ఆధారాలని మనము పరిశీలన చేద్దాం. మీరు యెషయా 33వ అధ్యాయము మీరు 10 నుంచి 15 వచనం వరకు చదివినట్లయితే కాంటెక్స్ట్ చూసినట్లయితే యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకుందును అని అక్కడ 11, 12, 13 వచనాల్లో ప్రభు లేస్తే ఏమవుతుందో అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. రాయబడి చూడండి 15వ వచనంలో, అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూచెదవు. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ ద జడ్జ్మెంట్. ఓకే, యాకోబు 5వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు,
చూడండి, నిలుచుట, న్యాయాధిపతి, రెండు కూడా పదాలు మనకి పక్క పక్కనే కనిపిస్తున్నాయి. సో నిలబడుట జడ్జ్మెంట్. న్యాయాధిపతి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. 68వ కీర్తన మొదటి వచ్చి చూడండి, దేవుడు లేచునుగాక. లేస్తే ఏమవుతుంది? ఆయన శత్రులు చెదిరిపోదురుగాక. దేవుడు లేస్తే జడ్జ్మెంట్. సో అందుకే స్టెఫెన్ కూడా మరి దర్శనం చూస్తున్నాడు. యేసు వారు నిలబడ్డాడు అనగానే యూదులు తట్టుకోలేకపోయారు. వెంటనే స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. సో రాళ్లతో కొట్టి చంపడం ద్వారా ఏమైంది? వాస్తవానికి డానియల్ ప్రాఫెసీ ప్రకారంగా వీళ్ళు ఏం చేయాలి? 70వ వారంలోకి అడుగు పెట్టాలి. 7 ఏళ్ల శ్రమలు. ఓకే, సో డానియల్ ప్రాఫెసీ మీరు గమనించినట్లయితే, ఒకవేళ అవగాహన లేకపోతే మనం ముందు క్లాస్లో డీటెయిల్గా దాన్ని స్టడీ చేద్దాం. సో 69 దానియేలు ఒక 69 వారాలు అయిపోయినాయి, కానీ వెంటనే 70వ వారం స్టార్ట్ అవ్వలేదు. వాస్తవికంగా చర్చ్ ప్రోగ్రామ్ మధ్యలోకి వచ్చింది కాబట్టి వెంటనే 70వ వారం స్టార్ట్ అవ్వలేదు. చర్చ్ ప్రోగ్రామ్ ఒకవేళ తీసి మనం పక్కన పెడితే జడ్జిమెంట్ ఏంటో తెలుసా? ఇమ్మీడియట్గా వాళ్ళు 7 ఏళ్ల శ్రమల కాలం గుండా వెళ్ళాలి. అర్థమైందా? సో దట్స్ ద గ్రేటెస్ట్ జడ్జిమెంట్. అయితే 70వ వారము స్టార్ట్ కాకపోగా దేవుడు మరొక జడ్జిమెంట్ ఇజ్రాయెల్ మీదకి ఇచ్చారు. అదేంటంటే, ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది అంతవరకు దేవుడు యూదులు వ్యవహరించుకుంటూ వచ్చాడు. అయితే వీళ్ళు త్రోసివేయడం ద్వారా దేవుడు ఈ కింగ్డమ్ ప్రోగ్రామ్ ని హోల్డ్లో పెట్టాడు. నేను హోల్డ్ అనే మాట అంటున్నాను, స్టాప్ కాలేదు, హోల్డ్లో పెట్టాడు. హోల్డ్లో పెట్టేదని అర్థం ఏంటి అంటే, అది పూర్తిగా ఆగిపోయిందా అంటే లేదు, తాత్కాలికంగా హోల్డ్లో ఉంది. అది మళ్ళా రెజ్యూమ్ అవుతుంది. అంటే అంతవరకు యూదుల్ని వ్యవహరించుకుంటూ వచ్చేటువంటి దేవుడు ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని, ఆ పీరియడ్ని దేవుడు హోల్డ్లో పెట్టేశాడు. ఎప్పుడైతే రాజుని తిరస్కరించారో, ఎప్పుడైతే రాజ్యపు ప్రోగ్రామ్ ఆగిపోయిందో, సాతాను అనుకున్నాడు, భలే జరిగింది, నాకు అదే కావాలి. యేసుప్రభు పుట్టినప్పుడే యూదులకు రాజు అనగానే యేసు ఉండకుండా చేయాలనే ప్రయత్నం చేశాడు. అతని ఆటలు సాగలేదు. ఇప్పుడు యేసు ప్రభుని త్రోసివేశారు వీళ్ళు. ఇక యేసు లేకపోతే రాజ్యమే లేదు కదా. కాబట్టి అపవాది అనుకున్నాడు, నేను సక్సీడ్ అయ్యాను, నేను గెలుపొందాను. శిలువలో యేసు మరణించి తిరిగి లేచినప్పటికీ కూడా నేను గెలుపొందాను. ఏదో విధంగా ఈ ప్రోగ్రామ్ అని ఆగిపోయింది, ఈ ప్రోగ్రామే లేకపోతే రాజులే రాజ్యం లేదు కదా అని అనుకున్నాడు. కానీ బట్ అపవాది కంటే దేవుడికి మహత్తరమైనటువంటి ప్రణాళిక, అంటే తాను ముందుగానే తన మనస్సులో దాచుకున్నటువంటి మహత్తరమైనటువంటి ప్రణాళికను, మహత్తరమైనటువంటి కాలానికి దేవుడు తెరలేపుతూ ఉన్నాడు. అది అపవాది కూడా తెలీదు. ఈ ఒక్క ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే దేవుడు చేశాడో అది సాతానికి చావు దెబ్బ లాంటిది. అపవాది అస్సలు ఊహించలేదు. సో అపవాది, వాడి రాజ్యము ఎవరు కూడా ఊహించలేడు. ఏంటి ఆ ప్రోగ్రామ్ ఏంటంటే, దేవుడు సున్నతి లేని వారిని లోనికి తీసుకురావడం. అంటే సున్నతి గల వారిని, మరి వారి మీద తీర్పు వచ్చింది, ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఇప్పుడు సున్నతి లేని వారిని దేవుడు హ్యాండిల్ చేస్తున్నాడు. అనగా ఈ అన్యుల్ని హ్యాండిల్ చేస్తున్నాడు. అన్యుల్ని లోనికి తీసుకొని వచ్చేటువంటి ప్రోగ్రామ్. ఈ కాలం ఏంటంటే, బట్నో పీరియడ్ ఏంటంటే, దేవుడు అన్యుల్ని హ్యాండిల్ చేసేటువంటి పీరియడ్. ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఇది? పౌలు రాస్తున్నాడు ఇక్కడ, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారికి రోషం అంటే యేసు ఒక విలువ వాళ్ళకి తెలియదు, యేసు ఒక పరిచర్య కానీ ఏది కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. అయితే అన్యులకు రక్షణ కలిగినప్పుడు వాళ్ళకి రోషం పుట్టడానికి దేవుడు అన్యులకు రక్షణ కలుగజేస్తుంది. ఓకే, సో అయితే ఈ అన్యులకు రక్షణ కలగడానికి దేవుడు ఒక వ్యక్తిని అనుకున్నాడు. ఆ వ్యక్తే అపోస్తలుడు పౌలు. అండ్ ఇలాంటి పౌలుకి దేవుడు కొన్ని మర్మములను బయలుపరిచాడు. గాడ్ రివీల్డ్ సమ్ మిస్టరీస్ టు పాల్. సో ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు, ఎంత అద్భుతమైనటువంటి మర్మాలంటే, పౌలే అంటున్నాడు ఎఫెసీ 3:5 పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. అంటే ఏ మిస్టరీస్ అయితే పౌలు రాస్తున్నాడో, పౌలుకు బయలుపరచబడిందో పూర్వకాలమందు, అంటే టైం పాస్ట్ లో, అంటే ఆది కాండం నుంచి మలాకి వరకులో ఉన్నటువంటి ఏ ప్రవక్తలకి, ఏ రాజులకి, ఎలాంటి వ్యక్తులకి కూడా ఈ ఒక్క ప్రోగ్రామ్ గురించి, ఈ రెవల్యూషన్ గురించినటువంటి ఐడియా లేదు. నంబర్ 1. 1 కొరింథీ 2:8 పౌలు అంటాడు, అది లోక అధికారులలో ఎవరికి తెలియదు. ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో అధికారులు వచ్చారు, కానీ ఎవరికి కూడా
మరి అది తెలియదు అని పౌలు రాస్తున్నాడు. మూడవది, అండ్ మనుషులకే కాదు, ఎఫెసీ 3:9 ప్రకారంగా పరలోకంలో ప్రధానులకును అధికారులకు. చూసారా ఎంత గొప్ప మర్మం ఇది. పరలోకంలో అంటే దేవుడు ఉన్నటువంటి లోకం కావచ్చు, లేదా పడద్రోయడం అంటే దేవదూతలకి లోకం కావచ్చు, ఎక్కడా కూడా ఈవెన్ ఏంజిల్స్ కూడా ఈ ప్లాన్ తెలియదు. ప్రధానులకు అధికారులకు, ఏంజిల్స్కి కానీ, కెరూబులకు కానీ, శరాబులకు కానీ, పడద్రోబిన దేవదూతలకు కానీ ఎవరికి కూడా ఈ ప్రత్యక్షత తెలియదు. తెలియని వాటిని దేవుడు నాకు బయలుపరిచాడు అని పౌలు ఇక్కడ రాస్తుంది. సో కాబట్టి పౌలు యొక్క డాక్ట్రిన్ ఏంటంటే, అంటే దేవుడు తనకి ఏమైతే రివీల్ చేశాడో, ఏమైతే బయలుపరిచాడో వాటన్నిటిని కూడా పౌలు తన 13 పత్రికల్లో రాస్తున్నాడు. ఈ 13 పత్రికలు ఏంటి అంటే, దేవుడు కృపాకాలంలో సంఘానికి ప్రత్యేకముగా ఇచ్చినటువంటి సిద్ధాంతాలు లేదా డాక్ట్రిన్స్. సో చర్చ్ డాక్ట్రిన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే పౌలు యొక్క 13 పత్రికల్లో ఉన్నాయి. ఓకే, అందుకే చర్చ్ డాక్ట్రిన్స్ మనం బాగా నేర్చుకోవాలి. చాలా మందికి పౌలుకి పత్రికలు అర్థం కాక కృపాకాలంలో రక్షించబడతారు, వెళ్ళి కింగ్డమ్ ప్రోగ్రామ్కి వెళ్ళి వాళ్ళ డాక్ట్రిన్ అప్లై చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ చాలా మంది తప్పు చేస్తున్నారు. పౌలు పత్రికలు అర్థం కావు. ఇప్పుడు కింగ్డమ్ ప్రోగ్రాంలో రాజుల కథలు, సంఘటనలు ఈజీగా అర్థమైపోతాయి కాబట్టి అవి తీసుకొని ఈజీగా చెప్తా ఉంటారు. ఆ డాక్ట్రిన్ తీసుకొచ్చి చర్చ్లో అప్లై చేస్తూ ఉంటారు. ప్లీజ్ డూ అండర్స్టాండ్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో పౌలు ద్వారా ఇచ్చినటువంటి ఈ డాక్ట్రిన్ ఏమైతే ఉందో, ఈ డాక్ట్రిన్ మరి కింగ్డమ్ ప్రోగ్రామ్ డాక్ట్రిన్ కి చాలా భిన్నమైనది. అర్థమైందా? దీనికి మ్యాచ్ ఉండదు. డాక్టర్ గురించి మాట్లాడుతున్నాను. కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, మోరల్ వాల్యూస్ గురించి కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు, కానీ బట్ డాక్టరీన్కి వచ్చేపాటికే కింగ్డమ్ డాక్టరీన్ వేరు, పౌలు ద్వారా దేవుడు సంఘానికి ఇచ్చిన డాక్టరీన్ వేరు. ఈ యొక్క పౌలు ద్వారా ఇచ్చినటువంటి డాక్టరీన్ ఏమైతే ఉందో అది కేవలం బాడీ ఆఫ్ క్రైస్ట్కి మాత్రమే అప్లై అవుతుంది. దీన్ని తీసుకెళ్లి కింగ్డమ్ ప్రోగ్రాంలోకి ఇచ్చి ఇలాగా అని చెప్పితే వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే అది అక్కడ అప్లై కాదు. సో ఈ ప్రోగ్రాం వాళ్ళకి ఎట్లాగైతే అప్లై కాదో వాళ్ళ డాక్టరీన్ ఇక్కడ కూడా అప్లై కాదు. సో ఎందుకంటే డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్. ఇప్పుడు సున్నతి ఉందండి, ఇప్పుడు ఉందా? లేదు. అప్పుడుంది కానీ ఈ కాలంలో లేదు. బలులు ఉన్నాయా? లేవు. అప్పుడున్నాయి, ఈ కాలంలో లేవు. ఎందుకంటే డిస్పెన్సేషన్ ఏజ్ బట్టి కొన్ని మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది. సో ఈ 13 పత్రికల గురించి చాలా డీటెయిల్గా మనము ఈ స్టడీ అంతట్లో కూడా అఫ్కోర్స్ ఈ రైట్ డివిజన్లో చాలా విషయాలు మనం తెలుసుకోబోదు. ఎక్కువ మంది ఈ 13 ఎపిస్టైల్స్ మీద చాలా మందికి అవగాహన లేదు. ఎందుకంటే కొంతమందికి అది అర్థం కాకపోవడం వల్ల, అపార్థం చేసుకోవడం వల్ల సో దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ 13 పత్రికల్లో కూడా చాలా మంది వాగ్దానాల కోసం చదువుతూ ఉంటారు. ఇందులో మాకేం వస్తుంది, ఇందులో నాకే బెనిఫిట్ ఉంది అని ప్రామిసెస్ కూడా చదివే ఉన్నారు, కానీ బట్ ట్రూ విజ్డమ్ చాలా మందికి అర్థం కావట్లేదు. పౌలు అంటాడు ఇది కృప మహదైశ్వర్యము అంటాడు, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఇది మామూలు గ్రేస్ గా, రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. అసలు ఈ డాక్టరీన్ వింటే మతిపోతుంది, అంత గొప్ప మహిమైశ్వర్యము దేవుడు ఈ డాక్టరీన్లో పెట్టాడు. తెలుసుకుంటాం, ఇవన్నీ కూడా స్టడీలో తెలుసుకుంటాం, తొందర ఏం లేదు. నిజంగా ఈ డాక్టరీన్ నీకు అర్థమైతే అసలు ఆ ప్రోగ్రామ్, కింగ్డమ్ ప్రోగ్రామ్ కింద వాళ్ళందరికీ అసూయ పుడతారు, అరే మాకెందుకు లేదు, వాళ్ళకి మాత్రం వచ్చింది అని. చాలాసార్లు ఈ రైట్ డిసిజన్ చెప్పిన తర్వాత చాలా మంది అనుకుంటారంటే అయ్యో వాళ్ళు చాలా, అయ్యో అక్కడ వాళ్ళదేనా, అది మంది కాదా అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే ఈ 13 పత్రికలు తెలిస్తే, ఈ మహదైశ్వర్యం ఏంటిదో తెలిస్తే అసలు పక్కన ఉన్నటువంటి కింగ్డమ్ ప్రోగ్రామ్ అందరికీ చాలా అసూయ అన్నమాట. అంత బ్లెస్సెడ్ పొజిషన్ని దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇచ్చారు. అవగాహన లేకపోవడం వల్ల అయ్యో మనకి లేవా అని అనుకుంటున్నాం, కానీ బట్ దానికంటే గ్రేటర్ అండ్ బ్లెస్సెడ్ పొజిషన్ని దేవుడు మనకి పత్రికల ద్వారా దేవుడు బయలుపరుస్తుంది. ఓకే రైట్. సో మనం ముందుకు వెళ్దాం. మరి పౌలుకి చాలా రెవల్యూషన్స్ ఇచ్చాడు, అవన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో చెప్పడం సాధ్యపడదు కాబట్టి ఒక్కొక్క మర్మాన్ని, ఒక్కొక్క ప్రత్యక్షతను కులంకుశంగా మనము స్టడీ చేసుకుంటూ మనం వెళ్తాం. ఓకే, క్లాస్ బై క్లాస్. ఈరోజు ఒక రెవల్యూషన్ చెప్తాను పౌలుకి వచ్చింది, నెక్స్ట్ క్లాస్లో కూడా పౌలుకి వచ్చినటువంటి ఇంకొక రెవల్యూషన్ ఏంటి, ఇలా ఒక్కొక్కటి మనం స్టడీ చేసుకుంటూ మనం వెళ్తూ చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటిది ఏంటి అంటే మధ్యగోడ పడగొట్టుట. దేవుడు పౌలు ద్వారా బయలుపరుస్తున్నాడు. మధ్యగోడ ఏమైతే అంతవరకు అయితే ఉందో
ఈ కృపాకాలంలో ఆ మధ్య గోడను దేవుడు తీసివేశాడు. దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మీరు చూసినట్లయితే, అంటే నా మెథడ్‌లో మీరు లేఖనాలను చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. 11వ వచనంలో మునుపు అటువంటి కాలాన్ని గురించి రాస్తున్నాడు. దాన్ని టైం పాస్ట్ అని మనం చూస్తున్నాం. ఈ టైం పాస్ట్‌లో మనం ఎలా ఉన్నాం చెప్పండి? శరీర విషయంలో అయితే మనం అన్యజనులుగా ఉన్నాం. ఎందుకంటే సున్నతి లేదు కదా! శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, అంటే ఎవరు? యూదుల చేత. సున్నతి లేని వారనబడిన మీరు, అంటే మనము ఎలా ఉన్నాం అప్పుడు టైం పాస్‌లో? ఇజ్రాయెల్‌తో సహపౌరులు కాక, అంటే వాళ్ళతో మనం ఈక్వల్‌గా ఉన్నామా? అన్యజనులు ఈక్వల్‌గా ఉన్నారంటే లేదు. ఓకే. అయితే యూదుల వల్ల అన్యజనులు బ్లెస్ అవుతున్నారు. దేవుడు అబ్రాహాముతో అన్నాడు, నీ ద్వారా అనేకులు దీవించబడతారు, అన్యజనులు దీవించబడతారు. వారి ద్వారా అన్యజనులు దీవించబడడం వేరు, యూదులతో పాటు సమానంగా అన్యజనులు కూడా ఉండడం వేరు. యూదులు ఎప్పుడు కూడా అన్యజనుల్ని తమతో పాటు సమానంగా చూడలేరు. అది వాళ్ళ పిక్చర్కి మించింది, వాళ్ళ ఊహకు మించింది. సో టైం పాస్లో మనం సహపౌరులుగా లేము, పరదేశులుగా ఉన్నాం. ఎందుకంటే గోడకు అటుపక్క ఉన్నాము. వాగ్దాన నిబంధనలు లేవు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? వారికి ఇవ్వబడింది. లోనికి వచ్చిన వారికే, ఆ సున్నతి గల వారికే ఏమండి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, అలాగే నిబంధన కూడా ఉంది. దేవుడు అన్యజనులతో నిబంధన చేశాడా? లేదు. అన్యజనులకు వాగ్దానం ఇచ్చాడా? లేదు. పరజనులుగా ఉన్నాము, నిరీక్షణ లేదు. ఎందుకంటే గోడ కట్టుపక్క ఉన్నాం, అన్యులుగా ఉన్నాం, నిరీక్షణ లేదుగా. లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిని. సో మనమంతా కూడా అన్యజనులుగా మనం ఎలా ఉన్నాం అప్పుడు? క్రీస్తుకి మనం దూరంగానే ఉంటుంది. అలాంటి అన్య జనాంగముగా ఉన్నటువంటి మనల్ని 13 చూడండి. ఇప్పుడు అంటే బట్ నౌ దేవుడు ఎలా కార్యం చేశారంటే, మునుపు దురస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సో ఇప్పుడు క్రీస్తుకు సమీపంగా ఉన్నారు. మరి ఎలా సమీపంగా ఉన్నారు? 14వ వచనంలో అది ఏ విధంగా సాధ్యమైంది? యేసు ప్రభువు రక్తం కార్చారు. 2 కీలకమైనటువంటి కార్యాలు చోటు చేసుకుంటున్నాయి. దేవుడు రెండింటిని తొలగిస్తున్నాడు. ఏంటి అంటే, ఆయన మన సమాధానమై ఉండి, మన అంటే ఎవరు? యూదులకి అన్యులకి. ఇక్కడ పౌలు రాస్తున్నాడు ఇక్కడ. మన సమాధానం అంటే యూదులకి అన్యులకి మధ్య సమాధానమై ఉండి, మీకును మాకును, మీకు అంటే ఎవరు? అన్యులు, మాకును అంటే యూదులు. ఇప్పుడు పౌలు కూడా యూదులే కదా. ఓకే, మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములు ఏకము చేశాను. మధ్య గోడ అన్న మాట చూద్దాం. ఓకే, ఈ మధ్య గోడ అన్న మాట ఫోకస్ చేయాలి. ఆల్రెడీగా మధ్య గోడ గురించి మనం మొదటి క్లాస్లో క్లియర్గా మనము నేర్చుకున్నాం. సో దేవుడు ఏం చేశాడు? ఆ మధ్య గోడను కంప్లీట్గా పడగొట్టాడు. ఇదే కదా యూదుల్ని ఇతరుల్ని వేరు చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అన్యజనుల్ని లోనికి తీసుకురావాలి, అన్యుల లోనికి తీసుకురావాలి అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి గోడ ఏమైతే ఉన్నదో, వేరు చేసినటువంటి ఆ గోడను దేవుడు పడగొట్టేశాడు. గాడ్ బ్రోక్ దట్ మిడిల్ వాల్ ఆఫ్ పార్టీషన్. అర్థమైందా? ఆ మధ్య గోడను పడగొట్టి ఇప్పుడు సున్నతి లేనివారు, సున్నతి గలవారు వంటి భేదము ఈ కృపాకాలంలో లేదు. దాన్ని కొట్టేశాడు. కొట్టేసి ఏం చేశాడు దేవుడు? ఇంకొక మహత్తరమైనటువంటి కార్యం చేశాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 15వ వచనంలో, ఇట్లు సంధి చేయొచ్చు అంటే ఇద్దరిని ఒకటిగా చేసి ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. ఇంగ్లీష్లో వన్ న్యూ మ్యాన్ అని రాయబడి ఉంది. ఓకే, నూతన పురుషునిగా, ఈ మాట గమనించారు. ఇంతకీ నూతన పురుషుడు ఎవరు? ఏమిటి నూతన పురుషుడు అంటే, ఈ ఒక పిక్చర్ చూడాలి. సో ఇక్కడ ఒక పురుషుని బొమ్మ అనుకోండి. ఓకే, డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో యూదులు ప్లస్ అన్యులు. ఇక్కడేమో ఈ మధ్య గోడ ఉన్నప్పుడు ఏమో ఉంటే వాళ్ళు యూదులుగానే ఉంటారు, లేదా యూదేతలుగానే ఉంటారు. బోత్ ఆర్ డిఫరెంట్. ఇద్దరు వేరే వేరే గుంపులు. కానీ ఇక్కడ యూదులు ప్లస్ అన్యులు కలిపితే ఒక నూతన పురుషుడుగా మార్చబడ్డారు. ఈ నూతన పురుషుణ్ణి పౌలు ఏమంటున్నాడంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరము అని పిలుస్తున్నాడు. ఎఫెసీ 1వ అధ్యాయం 23-24 వచనాలు చూసినట్లయితే,
ఆయన సంఘమును శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము. ఇక్కడ శరీరం అన్న మాట గమనించండి. సో ప్రభు శరీరము అనగానే ఆ దాని అర్థం ఏంటి? యూదులు ప్లస్ అన్యులు. ఓకే, ఇక్కడ యూదులు అంటే ఎవరు? రక్షించబడిన యూదులు. ఈ కృపాకాలంలో రక్షించబడిన యూదులు. ఇప్పుడు యూదులు రక్షించబడాలంటే వాళ్ళకి ఒకటే ఒక ప్రోగ్రామ్ ఉంది, అదే గాస్పుల్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు కింగ్డమ్ ప్రోగ్రామ్ లేదండి. ఇప్పుడు వారు రక్షించబడాలి అంటే వాళ్ళు కూడా యేసు వద్దకు రావాలి, కృపచేతనే రక్షించబడాలి. ఇప్పుడు టైం పాస్ లేదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లేదు. ఇప్పుడున్న ప్రోగ్రామ్ ఏంటంటే గ్రేస్ ప్రోగ్రామే. సో మన వల్లే వాళ్ళు రక్షించబడాలి, మన వల్లే వాళ్ళు కూడా ప్రభుని అంగీకరించాలి. అర్థమైందా? సో ఇక్కడ రక్షించబడిన యూదులు, రక్షించబడిన అన్యులు కలిపితే క్రీస్తు శరీరము. దీన్నే క్రీస్తు సంఘము అని పిలుస్తుంది. సంఘము ఆయన శరీరము. ఓకే, సంఘంలో కూడా రకాలు ఉన్నాయండి. మనం ముందు క్లాసులో చూడబోతున్నాం. సంఘం అనగానే ఎక్కడ సంఘం అని కనపడగానే ఓ ఇదే మన చర్చ్ అనుకోబాకండి. చాలా మంది చేస్తూ ఉంటారు. సంఘాలు కూడా రకాలు ఉన్నాయి. దాన్ని మనం నీట్గా డివైడ్ చేస్తే అప్పుడు లేఖనాలు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్రీస్తు సంఘము అనే శరీరము అంటే అందులో ఎవరున్నారు చెప్పండి? యూదులు ఉన్నారు, అందులో అన్యులు కూడా ఉన్నారు. ఓకే, సో ఈ శరీరాన్ని సంఘం అని పిలుస్తున్నాం. ఈ యొక్క శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు చెప్పాలి, యేసు ప్రభువారు కేవలం యూదులకు మాత్రమేనా కృపాకాలంలో? కాదు. రక్షించబడినటువంటి మనకు కూడా ఆయన శిరస్సుగా ఉన్నాడు. అదే టైం పాస్ట్లో అయితే, ఓకే, మరి పూర్వకాలంలో అయితే కింగ్డమ్ ప్రోగ్రాంలో ఆయన ఎవరి పట్ల వ్యవహరిస్తున్నాడు? ఓన్లీ యూదులకు మాత్రమే పరిచర్య చేస్తున్నాడు, యూదులకు మాత్రమే పరిచర్య. బట్ ఇక్కడ కృపాకాలంలో అంటే యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత పౌలుకి దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడు. అంటే పౌలుకి రెవల్యూషన్ ఇచ్చాడంటే ప్లాన్ బి ప్రకారంగా దేవుడు అన్యుల్లోకి తీసుకొచ్చాడంటే కాదు. మనం ముందు చూడబోతున్నాం. మనము దేవుని యొక్క అనాది ప్రణాళికలో ఉన్నామండి. అనాది సంకల్పం దాకా మనం చదివాం కదా. మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు ఎవరికి బయలుపరచలేదు. ఏంటి? అన్యులలోని తీసుకొని వస్తాను అని. సో యేసు ప్రభువారు భూపరిచయం చేస్తున్నా ఆయన గుర్తుంచుకోండి, ఆయనలో అంటే ఆ మిస్టరీ ఏమైతే ఉందో, అన్యుల రక్షణటువంటి ఆ మర్మం ఏమైతే ఉందో దేవుడు తనలో దాచుకున్నాడు. హీ హిడ్ దట్ సీక్రెట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఓకే, తనలో దాచుకున్నాడు. చెప్పండి, తనలో దాచుకున్న సీక్రెట్ బయటకు వస్తుందా? అస్సలు రాదు కదా. తనలో దాచుకున్నప్పుడు సంఘము ఒక కాలం వస్తుంది, సంఘము పుడుతుందని ఎవరైనా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక్క ప్రవక్తన ప్రవచించారో చెప్పండి? ఎవరైనా సరే ముందుగానే యోచించి ముందుగానే చూడగలిగారా చెప్పండి? నో వన్ ప్రాఫెసైడ్ అబౌట్ ద చర్చ్. నో వన్ ప్రాఫెసైడ్ అబౌట్ ద చర్చ్ డాక్ట్రిన్. సో మీరు బాగా యోచన చేయాలి. సంఘము గురించి, సంఘ సిద్ధాంతాల గురించి ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ సువార్తలో కానీ దేవుడు ఏ ప్రవక్త ద్వారా కానీ ఏ మనుషుల ద్వారా కానీ రివీల్ చేశాడా? చేయలేదు. అది కూడా చాలా మంది మన ఓల్డ్ టెస్ట్మెంట్లోకి జంప్ అయ్యి వాళ్ళ సిద్ధాంతాలు తీసుకొచ్చి మనం అన్వయించుకోవడానికి ట్రై చేస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్, మనది మిస్టరీ ప్రోగ్రామ్. దేవుడు తనలో భద్రం చేసుకున్నాడు. సో యేసు భౌతికంగా అంటే శరీరీతిగా ఉన్నప్పుడు యూదులకు పరిచర్య చేస్తున్నప్పుడు దాని అర్థము అన్యులు పట్టించుకోలేదని కాదు. టైం వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాడు. ఓకే, మనము ఎండ్ ఆఫ్ ద క్లాస్లో కొన్ని వర్షాలు కూడా మనం దాని గురించి చూడబోతున్నాం. రైట్, ఇక్కడ క్రీస్తు శరీరం ఏంటో మీకు అర్థమైతే చెప్పండి. ఇప్పుడు ఈ క్రీస్తు శరీరంలో మధ్య కూడా ఉందా? లేదు. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, క్రొత్త సృష్టి పొందుటయే గాని. కొత్త సృష్టి అంటే ఏంది? ఇదిగో ఇక్కడ యూదులు ప్లస్ అన్యులు, వీఆర్ బికమింగ్ వన్. ఇది నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. దాని అర్థం ఏంటి అంటే చాలా మంది అనుకుంటారు యేసులో రాగానే నూతన సృష్టిగా మార్చబడతాడు. పాతవన్నీ అంటే ఇక నీ గత పాపాలు, గత వైఫల్యాలన్నీ కూడా దేవుడు క్షమించేస్తాడు. ఇదిగో సమస్తం కొత్తగా అయిపోయింది, ఇక్కడ నుంచి యూఆర్ బ్రాండ్ న్యూ అంట. అఫ్ కోర్స్ యేసు వద్దకు రాగానే మన పాపం క్షమించబడతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. బట్ నా ప్రశ్న ఏమంటే నూతన సృష్టి అంటే దేవుడు సడన్ గా నీ కొత్తగా మార్చేసి తెల్లవరగానే కొత్త వ్యక్తికి మారిపోయావా? సమస్తము కొత్తవైన పాత గతించెను, దాని అర్థము ఇక నువ్వు చనిపోయేదాకా ఇంక నీలో పాపాలు ఉండవా? చాలా మంది ప్రభువులో రక్షించబడినాక ఇంకా పాత పాపాల్లోనే కంటిన్యూ చాలా మంది ఉన్నారు. పాత వైఫల్యాలు, పాత బలితలోనే ఉన్నారు.
ఇక్కడ నూతన సృష్టి ఏంటి అంటే ఒకప్పుడు యూదుడు యూదేతరుడు, అన్యుడు లేకపోతే దాసుడు స్వతంత్రుడు, ఇది భేదం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ భేదం లేదు, కొత్త సృష్టి. సున్నతి పొందుట ఎందేమి కానీ సున్నతి పొందకపోవటం ఎందేమి కానీ లేదు. చూసారా, డాక్టరీన్ మారిందా? అదే సువార్తల వరకు ఏంటి సున్నతి, అది కంపల్సరీ. అందుకే యూదులకు మాత్రమే పరిచర్య. ఇక్కడ ఏంటి గ్రేస్ పీరియడ్ లో డాక్టర్ మారిపోయింది. దేర్ ఇస్ నో మిడిల్ వాల్, దేర్ ఇస్ నో సర్కంసిషన్. అందుకే పౌలు అంటున్నాడు రోమా 10వ అధ్యాయం 12వ వచనంలో, యూదులని గ్రీసు దేశస్థుడని భేదమో లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవరందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. డిఫరెన్స్ ఉందా అంటే లేదు. అదే టైం పాస్ లో అయితే దేర్ ఇస్ ఏ డిఫరెన్స్, భేదం అనేది ఉంది. రోమా 15వ అధ్యాయం 8వ వచనం ఇంకోసారి ఈ మాట చూద్దాం. క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు. ఎక్కడ? గాస్పెల్స్ లో. ఎందుకు? అక్కడ మధ్య కూడా ఉంది, బలులు ఉన్నాయి, ఆలయం ఉంది, యాజకుడు ఉన్నాడు. ఓకే, సో అప్పుడు చర్చ్ లేదు కాబట్టి ఆయన సున్నతి గల వారికి ఆయన పరిచారకుడు అయ్యాడు. కానీ పౌలుకి దేవుడు రెవల్యూషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 2వ కొరింథీ 5వ అధ్యాయం 16వ చూడండి. కావున ఇక మీదట మేము శరీరీతిగా ఎవరిని మేము ఎరుగము. పౌలు ఎందుకు అంటాడన్నమాట? మేము శరీరీతిగా చూస్తే అతడు యూదుడా, అన్యుడా, గ్రీకుడా, గ్రీకు దేశస్థుడా, దాసుడా, స్వతంత్రుడా, ఏమండి ఇవన్నీ చూడాలి. ఎందుకంటే శరీరం బట్టి భేదం వస్తుంది. కానీ కృపాకాలంలో ఆ భేదం ఉందా అంటే లేదు. దేవుడు ఆ గోడను పడగొట్టాడు కాబట్టి ఇక మీదట మేము శరీరీతిగా ఎవరిని ఎరుగము. అతడు ఏ కులము, ఏ జాతి, ఏ మతము, మావాడ, పరాయవాడ, మా కులస్తుడా. ఈరోజు ఈ రోగము మన క్రైస్తవ్యంలో ఇప్పటికీ ఉంది. ఇంకా ప్రభులోకి వచ్చినాక యా కులము, యా జాతి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు మా వాళ్ళ, మీరు వీళ్ళ, స్టిల్ షేమ్. ఇంకా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఇంకా డిఫరెన్సెస్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా అంటున్నాడు, మేము శరీరీతిగా ఎవరిని మేము ఎరుగము. మేము క్రీస్తుని శరీరీతిగా ఎరిగి ఉండి ఇక మీదట ఆయన అలాగ ఎరుగము. ఎందుకు? యేసు ప్రభుని శరీరీతిగా చూస్తే భూమి మీద ఆయన పరిచయం చూస్తే ఆయన యూదులకు మాత్రమే పరిచయం చేశాడు. కాబట్టి మేము అలాగ ప్రభుని ఎరుగం. ఎలా ఎరుగుతామని పౌలు అంటున్నాడు? ఇప్పుడు ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఆయన సంఘమునకు శిరస్సు, అంటే యూదులకు అన్యులకు కూడా శిరస్సుగా ఉన్నాడు. మేము ఆ విధంగా పునరుద్ధరణటువంటి యేసుని నేను ఎరుగుతాను, శరీరీతిగా ఉన్నటువంటి యేసును కాదు. పౌలు ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. సో ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ దేర్ ఈస్ నో మిడిల్ వాల్. ఈరోజు ఇప్పటికి కూడా విశ్వాసం మధ్య భేదం ఉండకూడదు. కులము, మతము, వర్గము ఇలాంటి గోడలు కట్టేస్తున్నాం చాలాసార్లు. ఈ గోడలన్నీ లేచిపోవాలి. ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మనమంతా కూడా ఒకే బాడీలో ఉన్న ఒకే సంఘమున శరీరంలోకి చేర్చబడ్డాం. మన ప్రభు ఒక్కడే. అర్థమవుతుందా? ఈ మధ్య గోడటువంటి సున్నతి ఉందా? ఇంకోసారి అడుగుతున్నాను. మనకు సున్నతి లేదా అని అంటే అగైన్ మన ప్రశ్న, ఎలాంటి సున్నతి లేదు? సున్నతి 2 రకాలుగా ఉన్నాయి. శరీర సంబంధమైన సున్నతి ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన సున్నతి ఒకటి ఉంది. శరీర సంబంధమైనటువంటి సున్నతి దేవుడు తీసేశాడు ఎక్కడ? కృపాకాలంలో. అయితే ఆత్మ సంబంధమైన సున్నతి ఒకటి ఉంది. చూడండి, ఆ రెఫరెన్స్ చూడాలి. కొలస్సీ 2వ అధ్యాయం 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చేతులతో చేయబడని సున్నతి అంటే మనకు సున్నతి ఉంది. ఏది? ఆత్మ సంబంధమైనది. రోమా 2వ అధ్యాయము 28, 29 వచనం చూడండి. బాహ్యముకు యూదులైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. ఏమంటున్నాడు? అయితే అంతరంగమందు యూదులైన వాడే యూదుడు. మరి సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునది. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? సున్నతి బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఏమండి సున్నతి ఎక్కడ జరుగుతుంది? ఆత్మయందు. కింగ్డమ్ ప్రోగ్రామ్ లో సున్నతి ఎక్కడ జరుగుతుంది? శరీరంలో. అది ఫ్లెష్ కు సంబంధించిన సర్కంసిషన్. ఇక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఇది స్పిరిచువల్ సర్కంసిషన్. ఈ రెండిటి మధ్య నీకు తేడా తెలియాలి. ఇంతకీ రెండింటికి మధ్య తేడా ఏంటి? 2 మాటలు వివరిస్తాడు. శరీర సంబంధమైన సున్నతి ఏంటంటే శరీరాన్ని సున్నతి చేయడం ద్వారా దాన్ని సపరేట్ చేస్తున్నాము. సో మనకు తెలుసు, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. మానవుడు ట్రైపార్ట్ బీయింగ్, ఆత్మ, ప్రాణము, శరీరము. సో శరీరాన్ని సున్నతి చేయడము ద్వారా
స్పిరిట్ అండ్ సోల్ రెండు కూడా బాడీకి అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి శరీరంలో పాపం చేసి అంటే సున్నతి చేయబడి ప్రత్యేకించబడిన తర్వాత కూడా, ఎందుకంటే వాళ్ళకి దేవుడు చాలా లాస్ ఇచ్చాడు, సెరమోనియల్ లాస్ ఇచ్చాడు, రిలీజియస్ లాస్ ఇచ్చాడు కదా, చాలా నియమాలు ఉన్నాయి అండ్ శుద్ధీకర ఆచారాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. సో అందుకే వాళ్ళు శరీర సంబంధమైన ఒక చిన్న తప్పు చేసిన వాళ్ళ సోల్ అండ్ వాళ్ళ స్పిరిట్ రెండు కూడా పాపం చేసినట్టే అర్థమైంది. అందుకే వాళ్ళు ఫిజికల్ సంబంధించినటువంటి అంటే శరీర సంబంధమైనటువంటి కార్యాల విషయమై చాలా ప్రాముఖ్యతనిస్తారు. దేవుడు కూడా వారి పట్ల చాలా కఠినంగానే వివరించాడు ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో, బికాస్ వాళ్ళు ఫిజికల్ సర్కంసిషన్ పొందారు. కానీ ఇప్పుడు కృపాకాలంలో ఏంటి, కృపాకాలంలో దేవుడు మధ్య కూడా తీసేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే స్పిరిచువల్ సర్కంసిషన్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించి మరి ప్రభులోకి వస్తాడో, బాడీ ఆఫ్ క్రైస్ట్లోకి చేర్చబడతాడో, ఆ వ్యక్తికి దేవుడు ఎక్కడ సున్నతి చేస్తున్నాడంటే తన స్పిరిట్ని సపరేట్ చేస్తున్నాడు, బాడీని సపరేట్ చేస్తున్నాడు. సో రెండు సపరేషన్ జరుగుతుంది. ఇలాగ స్పిరిట్ని సపరేట్ చేయడము ద్వారా ఏంటి, ఎస్ బాడీలో జరిగేటువంటి బలాబలితలు ఏమైనప్పటికీ కూడా ఇది ఏది కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆత్మరక్షణ మీద ప్రభావితము చేయదు. ఎస్, ఇట్ మే బి షాకింగ్ టు సమ్ ఆఫ్ యూ, బట్ ప్లీజ్ హోల్డ్ ఆన్, ఎందుకంటే సబ్జెక్ట్ పూర్తిగా వినాలి అండ్ నెక్స్ట్ క్లాస్ కూడా మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సాల్వేషన్ మీద వీలైతే ఈరోజు కవర్ చేద్దాం, లేదంటే మేబీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ కవర్ చేద్దాం. సో ఇక్కడ ఆత్మరక్షణ ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మ రక్షించబడాలి అంటే ఇక్కడ బాడీలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే గాడ్ ఇట్ సంథింగ్ అమేజింగ్. ఇక్కడ దేవుడు స్పిరిట్ని అంటే దేవుడు ఏం చేస్తాడంటే స్పిరిట్ని దేవుడు సున్నతి చేసేసాడు. సున్నతి చేయడం ద్వారా ఏమైపోయింది, సో దేవుడు ఆత్మను వేరు చేశాడు. ఓకే, చేయడం ద్వారా ఏమైంది, సో నెక్స్ట్ క్లాస్లో చాలా డీటెయిల్గా మనం స్టడీ చేద్దాం. సో ఇక్కడ దీని గురించి హడాడు చెప్పి కన్ఫ్యూజ్ చేసే కంటే సాల్వేషన్ గురించి చెప్పినప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు దేవుడు పౌలుకి బయలుపరచడం అంటే రెండవ మిస్టరీ, రెండవ మర్మం ఏంటి అంటే ధర్మశాస్త్రం గురించి. ఈ మధ్య కూడా పడగొట్టబడుతుందని చెప్పండి. ఇంతకుముందు ఏ ప్రవక్తను ప్రవచించాడా, బిహోల్డ్ ద డే ఈస్ గోయింగ్ టు కమ్, ద మిడిల్ వాల్ ఆఫ్ పార్టిషన్ ఈస్ గోయింగ్ టు బి బ్రోకెన్. చెప్పండి, ఏ ప్రవక్తను ప్రవచించాడా, మీరు చెప్పండి, ఒకసారి మీ బయలు తిరిగేయండి. అంతమంది ప్రవక్తలు ఉన్నారు కదా బైబిల్లో, ఏ ప్రవక్తన ప్రవచించాడా ఒకానొక రోజు వస్తుంది మధ్య గోడ పడగొట్టబడుతుంది, సున్నతి దేవుడు తీసేస్తాడని? నో, ఇట్ ఈస్ రివీల్ ఓన్లీ టు ద పాల్. రెండవది ధర్మశాస్త్రం గురించి. సో ధర్మశాస్త్రం అనేది దేవుడు ఏం చేస్తాడు, దేవుడు దాన్ని కూడా తొలగించాడు. చూడండి ఎఫెసీ 2వ అధ్యాయం 14వ వచనంలో, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, యూదులకే ధర్మశాస్త్రం పూర్తిగా తెలియదు. బోల్డ్ ఇన్ రూల్స్, బోల్డ్ ఇన్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అప్పుడే వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి అన్యుడికి ధర్మశాస్త్రం తెలుసా, వాళ్ళ ఆచారాలు తెలుసా, వ్యవహారాలు తెలుసా, సంప్రదాయాలు తెలుసా, పండగలు తెలుసా? ఓకే, ఓ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక అబ్బాయి అంటాడు, నాకు పూర్తిగా తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఏ రబ్బాయి కూడా చెప్పలేడంట. అన్ని రూల్స్ ఉన్నాయి దాంట్లో. సో కొత్తగా అప్పుడే ప్రభులోకి వచ్చినటువంటి ఒక అన్యుని పట్టుకొని దేవుడు ధర్మశాస్త్రం తోరానిచ్చి లేదా తనకునిచ్చి, ఇది ఫాలో అయితేనే యు కమ్ ఇన్ సైడ్, లేకపోతే గెట్ అవుట్, నీకు రక్షణ లేదంటాడా? అలాంటి భారాన్ని దేవుడు కొత్తగా పెట్టలేదు, ఎందుకంటే కొత్తగా ఉన్నటువంటి అన్యుడికి ఏమీ తెలియదు. ఓకే, సో అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ధర్మశాస్త్రము విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం మాట గమనించాలి, గుర్తుంచుకొని మనం ముందు దాని గురించి చదువుకోతుంది. సో ద లా అనేది దేవుడు అన్యులకి ఇవ్వలేదు అనడానికి కొన్ని లేఖన ఆధారాలని మీకు డిస్ప్లే చేస్తున్నాను. వీరైతే నోట్ డౌన్ చేసుకునండి, చాలా ఉన్నాయి, బట్ కొన్ని మీ రెఫరెన్స్ కొరకు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. 1 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రము ధర్మ విరోధకులకును. ఎవరికంటే ధర్మశాస్త్రము? ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రకులకు, మతదూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకును, నరహంతకులకు, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకును,
హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనా ఉండిన యెడల అట్టివానికి నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదు. ఎందుకంటే నీతిమంతుడైతే ఒకటి చెయ్యాలంటే రూల్ ఎక్కడ ఉంది అని అడిగాడు. ఏమండి మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా మంది తప్పిపోతారు, తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళని శిక్షించడానికి రూల్. కానీ రూల్తో సంబంధం లేకోకుండా యథార్థంగా ప్రవర్తించే వాడికి రూల్స్తో పని లేదు. అర్థమవుతుందా? సో నీతిమంతుడికి నియమించబడలేదు. ఎందుకంటే యు నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. రూల్స్ ఎవరికంటే ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళని నియంత్రించడానికి. ఇప్పుడు చెప్పండి, మన ఇండియాలో ప్రిజన్స్, చెరసాలు ఎందుకు ఉన్నాయి? మంచి వాళ్ళకా చెడ్డ వాళ్ళకా? ప్రిజన్స్ ఉన్నాయంటే మంచి వాళ్ళకా? కాదు. అర్థమైందా? సో చెడ్డ వాళ్ళకి ప్రిజన్స్, మంచి వాళ్ళకి కాదు. కాబట్టి అవి ఉన్నా కూడా పెద్ద ఫరక పడదు. ఎవరు మంచి వాళ్ళకి కరెక్ట్గా నీతి న్యాయం నడుచుకున్నవాళ్ళు. ద ప్రిజన్స్ ఆర్ ఫర్ దోస్ హూ వైలేట్ ద లాస్. సో కాన్స్టిట్యూన్స్ తర్వాత ఈ లాస్ అని ఎవరికి? దోస్ హూ వైలేట్ వాళ్ళకి అది. రోమా 3:19 చూడండి, ప్రతి నోరు ముయ్యమన్నట్టు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఎవరు చెప్తుంది? ధర్మశాస్త్రమునకు లోనైన వారితో. ఎవరు చెప్తా ఉన్నారు? ధర్మశాస్త్రము చెప్తుంది. ఎవరికి? దానికి లోబడిన వారితో చెప్తాం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు చెప్పండి, అన్యులకు ధర్మశాస్త్రం ఇవ్వబడిందా? నో. ద లా ఇస్ మెంట్ ఓన్లీ ఫార్ ద circumcised people, for the Jews, not for the Gentiles. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినలా, హత్య చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తేనే మనం ఫాలో అవ్వాలా? అది ఆటోమేటిక్గా ధర్మం. అది మనసాక్షి ప్రకారం ఏ సరహత్య తప్పు. ఈరోజు చాలా వేరే దేశాల్లో వాళ్ళకి బైబిల్ తెలియకపోయినా మర్డర్ ఇస్ మర్డర్, స్టీలింగ్ ఇస్ క్రైమ్. అర్థమవుతుందా? సో కాబట్టి పోలదే అన్నాడు, స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినడలా వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఒక వచనం చూపించేసి ముందుకు. సో రోమా 9:5 వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు చెప్పండి ఎవరివి? వీరివి. వీరంటే ఎవరు? ఇజ్రాయేల్. ధర్మశాస్త్రము ఎవరికి? సో ద లా ఇస్ మెంట్ ఫార్ ద జ్యూస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మరి రక్షణ ఏ విధముగా? ధర్మశాస్త్రము బట్ట, ధర్మశాస్త్రమునకు పైగా దేవుడు అన్యులకు రక్షణ ఇస్తున్నాడా? ఇది ఇంపార్టెంట్. సో ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ క్లాస్లో మనం చాలా డీటెయిల్గా స్టడీ చేయబోతున్నాం. సో ఈరోజు జస్ట్ బేసిక్ డాక్ట్రిన్స్ మాత్రమే కవర్ చేసాం. మధ్యగోడ అనేది పౌలుకు మాత్రమే ఇవ్వబడినటువంటి మిస్టరీ. ధర్మశాస్త్రము దేవుడు తీసేసాడు, అన్యుల మీద దేవుడు భారం మోపలేదు. లేకపోతే ఎన్ని పండుగలు చేసుకోవాలా, ఎన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సాడెస్ట్ పార్ట్ ఏమంటే, సంఘము కూడా వెళ్ళి అంటే గల్తీ 5:1 దేవుడు దేని నుంచి అయితే మన స్వతంత్రులుగా చేశాడో తిరిగి ఆ కాడి కిందకి వెళ్ళిపోతుంది సంఘం. ద చర్చ్ ఇస్ ట్రైయింగ్ టు కాపీ దేర్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్. వాటి గురించి తెలుసుకోవడం మంచిదే, కానీ ఎక్కడో ఏదో పరకాయ ప్రవేశం అంటే చూస్తారా, వాళ్ళకు దూరిపోతున్నారు చాలా మంది. ప్లీజ్ డూ అండర్స్టాండ్ ధర్మశాస్త్రం గురించి. అసలు ధర్మశాస్త్రం ఏంటి, అది మనకు మేలుకరమా కాదా, ఎందుకు దేవుడు కొట్టేశాడు, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేను కవర్ చేస్తాను. అందుకే ఇక్కడ కొంచెమే చెప్పాను, ఎందుకంటే దీనికి రక్షణకు ముడిపడి ఉంది. నెక్స్ట్ క్లాస్ ఇంటే దీని మీద కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. నేను ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను. విన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు మరీ వింటేనే క్లియర్గా అర్థమవుతుంది. ఆలోచించండి, ప్రశ్నించండి, లేఖనాన్ని డివైడ్ చేసి చూడండి. అప్పుడే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్తో మీరు చూస్తే లేఖనాన్ని, నీ సిస్టమ్ ఏమైతే అంతవరకు నువ్వు బిల్డ్ చేసుకున్నావో ఆ సిస్టమ్ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. వై? బికాస్
ట్రెడిషన్ అనేది లోపల రూట్ అయిపోయి ఉంటుంది, లోపల చాలా వేలు పాడుకొని వేలు ఉనింటుంది. ద సిస్టమ్ సే నో 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 నో. ఓకే, ప్రీ కన్సీవ్ మైండ్ సెట్తో చదవకండి, లేఖనాలని ఓపెన్ మైండ్తో చూడండి, ఓపెన్ మైండ్తో చదవడానికి ట్రై చేయండి. మీకు డౌట్స్ వస్తాయి, చాలా డౌట్స్ వస్తాయి, ఐ డూ అండర్స్టాండ్. అఫ్ కోర్స్ ఈ సెషన్ అయిన తర్వాత Q&A కూడా ఉంది, సో వాటిని కూడా నేను ఆన్సర్ చేయబోతున్నాను. అయితే క్వశ్చన్ వేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ నేను వెంటనే జవాబు ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్స్ నేను హోల్డ్లో పెడతాను, ఎందుకంటే ఎలాగో మన నెక్స్ట్ క్లాసెస్లో వాటిని కవర్ చేయబోతున్నాను. సో ఏదో చిన్న చిన్నగా చెప్పేసి అలా వదిలేకోకుండా డీటెయిల్గా వాటిని ఆ నెక్స్ట్ క్లాస్లో నేను వాటిని కవర్ చేస్తాను. సో నేను ఎప్పుడైతే స్కిప్ అంటే అర్థం ఏంటి అంటే ఆన్సర్ తెలియక కాదు, వాటిని నెక్స్ట్ అంటే టాపిక్ వస్తుంది కాబట్టి వాటి కొరకు దాన్ని నేను హోల్డ్లో పెడుతున్నాను. తమ్ముడు కృపాకర్ ఫ్రమ్ కరీంనగర్ నాకు ఈరోజు వాట్సాప్ చేశాడు. డౌట్ ఏంటంటే మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో మరి యేసు ప్రభువు నశించిపోయేటువంటి వారి కొరకే, నశించిన ఇజ్రాయెల్ వద్దకే అన్నటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. అదే వాస్తవం అయితే యోహాను 1:29లో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి ఒక మాట ఉంది కదా, అది యూదులకే అని రాయబడలేదు కదా. అలాగే యోహాను 3:16 కూడా దేవుడు లోకం ఎంతగానో ప్రేమించెను అనే మాట కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మార్కు 16:15లో కూడా మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు కదా. అంటే అన్యులకు కూడా మరి వర్తిస్తాయి అన్నట్టుగా ఉన్నాయి కదా అన్నటువంటి ప్రశ్న ఇందాక బ్రదర్ కూడా అదే అడిగారు. యేసు ప్రభువారు రక్తం చిందించినప్పుడు, సువార్తలో యేసు ప్రభువారు బలియాగం అవుతున్నప్పుడు, ఆయన ప్రాణం పెట్టినప్పుడు, అంటే అది అన్యుల కొరకు కాదా, కేవలం వాళ్ళ కొరకు మాత్రమేనా అనేది ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో పౌలు గారిని అడుగుదాం. పౌలు గారు, మరి యేసు ప్రభువారు మరణించింది, రక్తం కార్చింది కేవలం యూదులకేనా, అన్యుల కోసం కాదా అంటే ఎస్, కొన్ని స్క్రిప్చర్స్ ని చూద్దాం. రోమా 4వ అధ్యాయం 25వ వచనం పౌలు అంటున్నాడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టకే లేపబడెను. సో మన అపోస్తులు, అన్యులకు అపోస్తులు అంటే పౌలు అంటున్నాడు, ఆయన యూదుల కోసమే అప్పగించబడలేదు, యూదుల కోసమే తిరిగి లేలేదు, ఆయన మన కోసం అప్పగించబడ్డాడు, మన కోసం కూడా తిరిగి లేపబడ్డాడు. ఇంకొక వచనం చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే, జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని. సో యేసు ప్రభువారు బలియాగం అవుతున్నప్పుడు అక్కడ అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, నాట్ ఓన్లీ ఫర్ జ్యూస్. ఎందుకంటే సిలువ కార్యము అది చాలా మర్మముతో కూడినది, చాలా కార్యాలు జరిగే క్రూసిఫిక్షన్ టైంలో. సో ఆ మిస్టరీ, ఆ రిడెంప్షన్ సీక్రెట్ ని దేవుడు లేటర్ ఆన్ పౌలుకి రివీల్ చేశాడు. పౌలు ద్వారా స్టార్ట్ చేయలేదు, ఆల్రెడీగా ఉన్నటువంటి ప్లాన్ ని ఆ దేవుడు పౌలుకి రివీల్ చేశాడు. ఆ విషయం గమనించాలి.